చూస్తుండగానే 2025 గడిచిపోయింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఎప్పటిలాగే సక్సెస్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. టాలీవుడ్ లో మామూలుగా పెద్ద సినిమాలదే హవా నడుస్తుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకటి ఆ అరచిన్న సినిమాల సందడి కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. అనూహ్యంగా చిన్న సినిమాలు పై చేయి సాధించాయి. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాలు నమోదు చేశాయి. మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. అదే సమయంలో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలు బొక్క బోర్లో పడ్డాయి. నిర్మాతలకు నష్టాలు మిగిలించాయి. గత కొన్నాళ్లుగా పాన్ ఇండియా అని గొప్పగా చెప్పుకునే తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒక్కటంటే ఒక్క 500 crores సినిమా పడలేదు. గేమ్ చేంజర్ మొదలుకొని అఖండ 2 వరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ హిట్ అయిన చిత్రాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఈ ఏడాది తెలుగు సినిమాలపై ఒక లుక్ వేద్దాం. మరి సంక్రాంతి సీజన్ లో వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా 300 crores పైగా గ్రాస్ తో ప్రాంతీయ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ డిజాస్టర్ గా మారింది. బాలయ్య డాకు మహారాజ్ మూవీ కొన్ని ఏరియాస్ లో నష్టం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చిన చిత్రాల్లో తండేల్ ఘన విజయం సాధించింది. అక్కినేని నాగ చైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 crores క్లబ్ లో కూడా చేరింది. అదే నెలలో విడుదలైన విశ్వక్సేన్ లైలా, సందీప్ కిషన్ మజాకా సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. అయితే మార్చి నెల నుంచి చిన్న సినిమాల హవా మొదలయ్యింది. డిసెంబర్ నెలాఖరు వరకు అదే జోరు కొనసాగింది. నాని నిర్మించిన కోట్ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. అదే నెలలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. నితిన్ మూవీ రాబిన్ హుడ్ డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది. ఏప్రిల్ నెలలో వచ్చిన సిద్ధు జొన్నల్గడ్డ జాక్, కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మేలో ప్రారంభమై రిలీజ్ అయిన నాని హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా హిట్ అనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. 100 crores పోస్టర్ వేశారు. కానీ కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిలించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన శ్రీ విష్ణు మూవీ సింగిల్ సినిమా సక్సెస్ అందుకుంది. సమాంత మూవీ శుభం పర్వాలేదు అనిపించుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం చిత్రం పరాజయం పాలయ్యింది. శేఖర్ కమ్ముల కుబేరా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయ్యింది. మంచు విష్ణు కన్నప్ప చిత్రం సక్సెస్ సాధించిందని చెప్పుకున్నారు. కానీ ఎంత వసూలు చేసిందో లెక్కలు మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో తమ్ముడు మూవీతో నితిన్ మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా భారీ డిజాస్టర్ గా మారింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటు యావరేజ్ కి అటు ఫ్లాప్ కి మధ్యలో ఆగిపోయింది. ఖాటీ చిత్రం అనుష్కని గట్టెక్కించలేకపోయింది. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. సినిమాతో సంబంధం కలిగి ఉన్న అన్ని పార్టీలకు డబ్బు తెచ్చిపెట్టింది. తేజ సజ్జా మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరిసిపోయింది. కిష్కిందపురి చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి హిట్ కొట్టేశాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 300 crores పైగా గ్రాస్ రాబట్టింది. అయితే భారీ రేట్లకు అమ్మడం వల్ల కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టం తెచ్చిపెట్టింది. తెలుసు కదా సినిమా సిద్ధు జొన్నల్గడ్డ సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. దిల్ రుబాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం కేరామ్ సినిమాతో దీపావళి బరిలో విన్నర్ గా నిలిచాడు. నెగిటివ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమా ఇది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ది ఎపిక్ మూవీ సత్తా చాటగా మాస్ జాతర చిత్రం రవితేజ అకౌంట్ లో మరో ఫ్లాప్ గా చేరింది. ఇకపోతే సుధీర్ బాబు జటాధర సినిమా నిరాశపరచగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో రష్మిక మందన మంచి హిట్ కొట్టింది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ పోతినేని సక్సెస్ అందుకోలేకపోయారు. నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా వసూళ్ల వేటలో వెనుకబడిపోయింది. దీంతో ఫ్లాప్ గా మిగిలిపోయింది. మోగ్లీ 2025 మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఛాంపియన్స్, ఇషా, శంబాలా, పతంగ్ వంటి సినిమాలు విజయం సాధించాయి. ఇలా 2025లో మొత్తం మీద 240 పైగా సినిమాలు విడుదలైతే వాటిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టగా కంటెంట్ ని నమ్ముకున్న
వస్తున్న చిన్న సినిమాలు లాభాల బాట పట్టించాయి. కొన్ని చిన్న చిత్రాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. మహావతార్ నరసింహ, కాంతారా చాప్టర్ 1, ఛావా, డ్యూడ్, కూలీ వంటి కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబట్టాయి. మరి టాలీవుడ్లో 2026 బాక్స్ ఆఫీస్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.